కాంగ్రెస్ లో మంత్రి పదవుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విస్తరణతో పార్టీలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలో 2 మంత్రి పదవుల భర్తీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావాహుల సంఖ్య పెరిగిపోవడంతో పార్టీలో అంతర్గత పోటీ మరింత తీవ్రతరమైంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి నేతల ఢిల్లీ టూర్లు ఫలిస్తాయా? నేతల వినతులను అధిష్టానం ఆలకిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంతులేని కథల సాగుతోంది తెలంగాణలో కేబినెట్ విస్తరణ. రేవంత్ సర్కారు కొలువు తీరాక ఇప్పటి వరకు 2 సార్లు విస్తరణ చేపట్టినా ఇంకా 2 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఆశావహులు చాలా మంది ఉండడం, సామాజిక ప్రాంతీయ లెక్కలు తేలకపోవడంతో వాటిని పెండింగ్లోనే పెట్టింది హైకమాండ్. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2.5 ఏళ్లు గడిచిపోవడంతో త్వరలో మిగిలిన ఆ 2 స్థానాలు భర్తీ చేయాలని అధిష్టానం దృష్టి సారించిందట. ఆ దిశగా సీఎం రేవంత్ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్తో మంత్రాలు జరుపుతున్న నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న వారంతా అలర్ట్ అయ్యారు. పదవిని ఒడిసిపట్టేందుకు అంతర్గత పోటీ మరింత తీవ్రతరమైంది. ఎవరికి వారు ఢిల్లీ బాట పట్టి అగ్రనేతలను ప్రసన్నం చేసుకుంటున్నారట. మంత్రి పదవి ఎంపిక తమ చేతుల్లో ఏం లేదని, ఏదైనా ఉంటే ఢిల్లీలో తేల్చుకోవాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చేసిందట. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం స్థాయిలో చర్చలు జరుపుతున్నారట. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్లో ప్రస్తుతం కొన్ని ఖాళీలు ఉండడంతో అసంతృప్తులను బుజ్జగించడం, సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాతినిధ్యం ఆధారంగా త్వరలోనే విస్తరణ లేదా కొంతమంది మంత్రుల మార్పు ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం మరికొంతమందికి అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీల్ని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, పార్టీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తుండడం వల్ల ఈ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల వేట మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళనపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించబోతోందన్న వార్తలతో ఆశావహులు హస్తిన బాట పట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తిగా వస్తుండడం, కేబినెట్లో 3 ఖాళీలు ఉండడంతో ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కొందరు మంత్రుల శాఖల మార్పు లేదా ఇద్దరు సరిగా పనిచేయని మంత్రుల తొలగింపునకు కూడా దారితీసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఆ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గాల ఓటు బ్యాంకు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. అంతర్గత అసంతృప్తి రాకుండా, కుల సమీకరణాలు దెబ్బతినకుండా ఉండేలా కాంగ్రెస్ అధిష్టానం ఓ సున్నితమైన సమతూకాన్ని పాటించే ప్రయత్నంలో ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవుల కోసం ప్రధానంగా పోటీ పడుతున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. అంతేకాకుండా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ విజయ్ శాంతి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ తమకు అవకాశం దక్కేలా అధిష్టానం వద్ద లాబింగ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై కీలక కసరత్తు జరుగుతోందని సమాచారం. పార్టీలో సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణాలు, అలాగే పనితీరు ఆధారంగా కొందరు మంత్రుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. ఎస్టీ సామాజిక వర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే అయిన బాలు నాయక్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మార్పులు చేర్పుల్లో భాగంగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
ఉంది. మున్నూరు కాపు ఒక బీసీ నేతకు సైతం ఇదే కోటాలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇద్దరు కొత్తవారు, ముగ్గురు మార్పు చేర్పుల్లో భాగంగా కొత్తగా కేబినెట్లోకి 5గురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కొంతమంది సీనియర్ మంత్రుల శాఖలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే 2 లేదా 3 మంత్రుల్ని కేబినెట్ నుండి తొలగించే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి పదవుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విస్తరణతో పార్టీలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరికొందరు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు లాబింగ్ మొదలుపెట్టారు. గతంలో ఇచ్చిన హామీలు, పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే ఈసారి కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యతతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలకు పెద్దపీట వేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి లభిస్తాయి, ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది, ఎవరి పదవులకు ఎస్సరొస్తుంది అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.